సమావేశం జరిగింది కానీ అక్కడ వాస్తవాలు మాట్లాడుతుంటే కొంతమంది అది జీర్ణించుకోలేకపోతున్నారు. మేము అన్నది వాస్తవాలు ఏంటంటే తెలంగాణ జేఏసీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం సబ్బండ వర్గాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు అందరూ కలిసి ఆ రోజు కొట్లాడటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 90% మంది 90% పైగా జేఏసీ నాయకులందరూ కూడా మాకు కోదండరాంతో సంబంధం లేదని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది, వివిధ పార్టీలకు వెళ్ళిపోవడం జరిగింది. సరే, అక్కడ వాళ్ళు ఉద్యమ నాయకులుగా ఆ రోజు కేసీఆర్ గారు వాళ్ళకి బీఫామ్లు ఇచ్చారు, కొంతమంది మంత్రులు అయ్యారు, కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమందికి నామినేటెడ్ చైర్మన్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ 10 సంవత్సరాలు కూడా ఉద్యమకారుల కోటాలో పదవులు పొందిన నాయకులు, ముఖ్యంగా టీజేసీ నాయకులు ఉద్యమకారుల పేరు ఒక్కడి రోజు కూడా ఎత్తలేదు. కానీ ఈరోజు ఉద్యమకారుల కమిటీ ఏర్పాటు కాగానే ఈ కమిటీ సభ్యులు కూడా మరి ఎందుకు వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇస్తారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉద్యమకాలం మర్చిపోయిన వాళ్ళని మళ్ళీ పిలిచి మీరు ఉద్యమకాలం కోసం మాట్లాడండి అని వాళ్ళకి పెద్దపీట వేసి ముందు కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడంలో అక్కడ మరి అంతర్గత రాజకీయాలు ఏమున్నాయో మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఉద్యమకాల కోసం అనేక సంఘాలు కొట్లాడుతున్నాయి. మేము కూడా జేఏసీలో మెడికల్ జేఏసీలో పనిచేసిన వాళ్ళం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జేఏసీలో పనిచేసిన వాళ్ళు. స్వయాన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం గారు జేఏసీని జనసమితి పార్టీ పెట్టుకున్నాడు. మళ్ళీ అదే కోదండరాం ఇలా జేఏసీ అని ఎట్లా పేరెత్తి మళ్ళీ జేఏసీ పేరు మీద కుట్ర రాజకీయాలకి హైజాగ్ రాజకీయాలకి తెరలేపిండు. ఈరోజు మేము సూటిగా కోదండరాం గారు అడుగుతున్నాం, తెలంగాణ జేఏసీ ఉంటే చైర్మన్ ఎవరు చెప్పమనండి, నేనే తెలంగాణ జేఏసీ చైర్మన్ అని చెప్పమనండి కోదండరాంని. మరి నువ్వు జనసమితి అధ్యక్షుడివా, డీజేసీ చైర్మన్వా, లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీవా? ఇలా కోదండరాము గారి కుట్రని ఇమ్మీడియట్గా మానుకోవాలని కోరుతున్నాం. ఎందుకు అంటే ఉద్యమకారులు కొంతమందికి ఇచ్చారు, ఉద్యమ నాయకులు. ఇలా విద్యార్థి ఉద్యమ నాయకులకి ఒక 5-6కి పోస్టులు ఇచ్చారు. మరి 5-6 కడుపులు కాదు కదా, వేల మంది ఉద్యమకారులు, విద్యార్థి ఉద్యమకారులు నష్టపోయారు. మా యొక్క ఉద్యమకారులు కూడా కొంతమందికి జేఏసీ నాయకులు అయితేనే ఉద్యమాలు చేసిన నాయకులు ఆ పేరుతో కొంతమంది బీఫామ్లు ఇచ్చారు, వాళ్ళకి నామినేట్ పోస్టులు ఇచ్చారు. మరి వాళ్ళు ఉద్యమకారుల గురించి మాట్లాడాల్సిన బాధ్యత లేదా వాళ్ళ మీద? వాళ్ళు మాట్లాడలేదు. ఇవాళ మళ్ళీ అదే జేఏసీ పేరు చెప్తున్నారు. మేము ఆబ్జెక్షన్ పెట్టేది ఏంటంటే, మీరు జేఏసీ మాకు సంబంధం లేదు, కోదండరాంతో సంబంధం లేనని వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ వాళ్ళతో వీళ్ళు ఎట్లా చర్చిస్తారని మేము సూటిగా అడుగుతున్నాం. వాళ్ళు ఉద్యమకాల కోసం మాట్లాడిరా? మేము 9 సంవత్సరాల క్రితం ఉద్యమకాల కోసం సంఘం పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఉద్యమకాల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఉద్యమకాల గురించి ఆలోచించడానికి చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గారిని అడిగినాం, రేవంత్ రెడ్డి గారు అడిగి మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది. ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టించింది మా తెలంగాణ ఉద్యమకాల ఫోరం. ఆ రోజు ఈ జేఏసీ నాయకులు ఎవరు లేరు. ఇవాళ చర్చలు చేయడానికి వచ్చిన 90% మంది జేఏసీ నాయకులు ఎవరు లేరు. 100% న్యాయం జరుగుతుంది. కానీ ఈ కుట్రల వల్ల రేవంత్ రెడ్డి గారిని మిస్గైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరైతే ఫలితాలు పొందినారో వాళ్ళు వచ్చి దీంట్లో గందరగోళం చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ గందరగోళాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అన్ని విషయాలు కూడా ఆయనకు తెలియజేస్తాం. కేసీఆర్ గారు అసలు ఉద్యమకాల గురించి పట్టించుకోలేదు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ని గౌరవిస్తాం, కానీ ప్రత్యేకంగా ఉద్యమకాల గురించి గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇప్పటికి కూడా ఏం మాట్లాడలేదు. మన కేటీఆర్ అన్నాడు మేము ఉద్యమకాలు తప్పు చేసిన మర్చిపోయాం, అది మాట తప్పితే ఇప్పుడు కేసీఆర్ నోటి నుంచి ఉద్యమకాల పదం రావట్లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాల గురించి కమిటీ వేసాడు, గుర్తింపు కమిటీ వేశాడు. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉన్నది. Subscribe us and press the bell icon for more interesting updates.